ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవికి సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే ఏప్రిల్ 17 మా పెళ్లి రోజు వీడియో. మనసు బాగలేక నేనైతే లాంగ్ వీడియో అయితే ఎడిట్ చేయలేదు. ఇప్పుడైతే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నేనైతే మా పెళ్లి రోజు ముందు రోజు నైట్ అయితే మెహందీ వేసుకున్నాను. అన్సిక మెహందీ 20 రూపాయలు. ఇది జస్ట్ 5 minutes వేసుకుంటే చాలు, ఎర్రగా పండిపోతుంది. ముందుగా అయితే నేను విజయ్కి అయితే మెహందీ వేస్తున్నాను. విజయ్కి ఎప్పుడు ఇలా చందమామ చుక్కల్లాగా పెట్టాలి. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు వేసుకునేది గుర్తు మళ్ళీ విజయ్కి వేస్తుంటే అవన్నీ గుర్తుకొస్తుంది. సో నేను వేసిన తర్వాత విజయ్ అయితే చూపిస్తున్నాడు అనమాట అందరికీ, ఎలా ఉంది ఏంటి చూసి చెప్పండి అని. విజయ్కి వేసిన తర్వాత నేనైతే మెహందీ వేసుకున్నాను. చేతికైతే ఆకులాగా వేసుకునేసి ఒక హార్ట్ షేప్ వేసేసి దాంట్లో ఎంవికే అని వేసేసి లవ్ సింబల్ వేసేసి నేను మెహందీ వేసుకున్నాను. సో చూడండి ఆరిపోయింది, ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. ఆరినాక ఇలా షైనింగ్ వస్తుంది, అప్పుడు మనం ఆరింది అని అర్థం చేసుకోవాలి. సో ఇంకా కడుక్కుంటుండం. విజయ్ అయితే చెయ్యి అయితే ఫస్ట్ వాష్ చేసుకునిండు, ఆ తర్వాత నాకు వాష్ చేస్తూ ఉండడు చెయ్యిని. సో బాగా రుద్ది కడుగుతుండడు. అట్టే కుంకుమ లాగా వస్తుంది రుద్దుతూ ఉంటే. ఇంకా బాగా వేసుకునేదాన్ని మంచి డిజైన్, కానీ పెళ్లి రోజు కదా విజయ్ పేరు నా పక్కన ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇలా సింపుల్గా వేసుకున్నాను. చూడండి కడిగిన తర్వాత ఎంత ఎర్రగా ఉందో. ఇదైతే ఒక వారం అయినా ఉంటుంది ఏ పని చేయకపోతే. ఏదైనా పనులు చేసుకుని నీళ్ళల్లో ఉంటే ఒక 3 రోజులు పక్కా ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టం ఇదంటే. సో విజయ్ అయితే బొనుకొనేసిండు. 11 గంటలు అయిపోయింది టైం నైటు. నేనైతే విజయ్ బొనుకున్నాక కాళ్ళకి చేతికి బ్యాక్ సైడ్ అంతా వేసుకున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. సో మార్నింగ్ వీడియో ఇది. మార్నింగ్ లేచినాక స్నానం చేసేసి విజయ్ అయితే ఎంత బాగా పూజ అయితే చేసేసిండు చూడండి. సో ఇంకా నేను కూడా ఇంకా దేవుడి దగ్గర వచ్చేసి నమస్కారం అయితే పెట్టి, దేవుడా ఇంకా ఎన్నెన్నో పెళ్లి రోజులు ఇలా మేము జరుపుకోవాలి, విజయ్ ఎప్పుడు బాగుండాలి, నాకేమైనా పర్వాలేదు అనేసి నేనైతే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఎలా ఉంది బయట ఇల్లు, ముగ్గు ఏం వేసినాను అనేది అయితే చూపిస్తున్నాను. సో ముగ్గు ఇలా సింపుల్గా వేసినాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఫోటో అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. సో విజయ్ అయితే ఏంది వీడియో తీస్తుండే అనిండు. సో ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇది మధ్యాహ్నం నేను లంచ్కి ఏం చేసినాను అని చూపిస్తున్నాను. లంచ్కి అయితే చికెన్ బిర్యానీ, కర్డ్ రైతానే, ప్లెయిన్ కర్డ్ రైతా. సో విజయ్ అయితే తినిండు, చాలా బాగుంది అని చెప్పిండు. నేనైతే వంట చేసేది క్లిప్పింగ్ వేయలేదు, సో నేను వీడియో తీసుకోలేదు కూడా. సో ఇదంతా తిన్నాక ఒక 1/2 hour అయినాక స్ప్రైట్ అయితే తీసుకొని వచ్చిండు విజయ్. ఎందుకంటే ఇలా బిర్యానీస్ తిన్నాక స్టమక్ పెయిన్ అది ఇది గ్యాస్ట్రిక్ అవుతుంది కదా, అలా రాకూడదు అనేసి మేము ఎప్పుడు స్ప్రైట్ తాగుతాం నాన్ వెజ్ తిన్నప్పుడు, బిర్యానీ తిన్నప్పుడు. సో ఒకరికొకరు చేసుకుని బాగా తాగేసినాము. ఇంకా కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము. ఎందుకులే కేక్ కటింగు 1/2 kg ఇస్తారు, అదంతా ఎవరు తింటారో అని చెప్పేసి కేక్ పీసెస్ అయితే తెప్పించినాను. సో నాకు విజయ్కి చాక్లెటు, మా అమ్మకైతే వెనీలా కేకు, ఎందుకంటే ఆమె తింది కాబట్టి. విజయ్కి అయితే హనీ కేకు, హనీ తెచ్చుకున్నాము. ఇంకా పెద్ద కేక్ తెస్తే ఎవరు తింటారు, వేస్ట్ అయిపోతుంది అని సింపుల్గా కేక్ కటింగ్ చేయకుండానే కేక్ని తినేసినాము. ఎవరికి నచ్చిన కేకు అలా తెచ్చుకున్నాము, హ్యాపీగా తినేసినాము. పెద్ద కేక్ తెస్తే ఒకటే ఫ్లేవర్ వస్తుంది, ఎవరికి నచ్చిన కేక్ దొరకదు కదా. ఇంకా అన్ని ఫ్లేవర్ కేక్ కొంచెం కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకునేసి నేనైతే కొంచెంగా టేస్ట్ అయితే చేస్తున్నాను, ఏ కేక్ బాగుందా అని. ఎన్ని కేకులున్నా నాకు చాక్లెట్ కేక్ అంటేనే చాలా ఇష్టం. మీకు ఏ కేక్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. నేను కేక్ని అయితే తినేసినాను. ఇంకా డిన్నర్ టైం అయితే అయింది కదా. డిన్నర్కి అయితే మధ్యాహ్నం చేసిన బిర్యానీ ఉనింది, పెరుగు ఉనింది. సో మా అమ్మకి మసాలా ఐటెం తినడం ఇష్టం ఉండదు, ప్లస్ సెట్ కాదు కాబట్టి మార్నింగ్ తనకి ఎందుకు ప్రాబ్లం అనేసి వైట్ రైసు, చికెన్ కర్రీ అయితే చేసినాను. సో ఇది మా పెళ్లి రోజుకి నేను సింపుల్గా చేసిన వంట. బట్టలు అయితే కొత్తది తెచ్చుకోలేదు, ఇంట్లో ఏముందో దాన్ని అడ్జస్ట్ చేసుకుని మ్యాచింగ్ చేసి వేసుకున్నాము. ఇలా సింపుల్గా మా 5th year వెడ్డింగ్ యానివర్సరీని మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చాలా సంతోషంగా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా,
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో ఎలాంటివి కావాలి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే షేర్ అయితే తప్పకుండా చేయండి. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లాట్. టేక్ కేర్. బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.